సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనమండి. యెహోవా మందసము 3 నెలలు గిద్యోనుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండటం వలన కుటుంబం అనేది దీవెనకరముగా లేదా, కుటుంబం అనేది ఆశీర్వాదకరముగా లేదా, అనారోగ్యముతో బాధపడ్డావా ప్రక్క చెల్లి తమ్ముడు అన్న, ఎవరిలో లోపం ఉన్నది? నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏందో తెలుసుకున్నావా? నువ్వు దీవించబడకపోవటానికి కారణం ఏందో తెలుసా? ప్రక్క చెల్లి తమ్ముడు, ఈ మాటలు వింటూ నీవు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఓబేదెదోము కుటుంబాన్ని దేవుడు 3 నెలలు ఆశీర్వదించాడు. 3 నెలలు తనకు కలిగిన దాని అంతటిని ఆశీర్వదించాడంటే దేవుడు ఒక సన్నిధితో కూడిన మందసము ఓబేదెదోము ఇంటిలో ఉన్నది కాబట్టే దేవుడు ఓబేదెదోము కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడంటే దేవుడు మరి నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలిగా, నీ కుటుంబాన్ని కూడా దీవించాలిగా, నీ కుటుంబాన్ని కూడా దీవెనకరముగా మార్చాలిగా. మార్చకపోవటానికి కారణం ఏందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలో ఉందా? దేవుని యొక్క సన్నిధితో కూడిన ప్రార్థన జీవితం అనేది ఉందా? దేవుని యొక్క సన్నిధితో కూడిన ఆరాధన అనేది నీ కుటుంబంలో ఉన్నదా? దేవుని యొక్క మందస్సం ఎప్పుడైతే ఉందో, దేవుని యొక్క మందస్సం ఉంటే అక్కడ దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆరాధన అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఓబేదెదోము మొత్తాన్ని ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటున్నా నీవు ఈ 2026 సంవత్సరం నీ కుటుంబం దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడం ఎప్పుడైతే చేస్తావు, ఓబేదెదోము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు.